నమస్కారం రైతు మిత్రులారా, నా పేరు కళాసుందర్ రెడ్డి, మా నల్గొండ జిల్లా కనగల్ మండలం ధరేశ్వరం గ్రామం. రైతు మిత్రులారా, మీరు చూసే ఈ విత్తనం వచ్చేసి DRR డాన్ 87 అండి. ఇది సన్న రకం విత్తనం అండి. అయితే డాన్ 87 గురించి చాలామందికి దీని గురించి ఐడియా లేదు. సో దాని గురించి మాట్లాడదామని వీడియో చేస్తున్నానండి. ఇది మిత్రులారా, ఇది 140 రోజుల పంట అండి. ఇది అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు 50 రోజుల నారు కూడా వేసుకోవచ్చండి దీంతో. ఈ పంటలో అంటే 50 రోజుల నారు. ఒకవేళ మీరు కొన్ని అంటే మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని డెల్టా ప్రాంతాలు ఉన్నాయి కదా, వాళ్ళకి కొంచెం డిలే కావాలన్నమాట. అంటే డిలే అంటే కొంచెం ఎక్కువ రోజులు కావాల్సి వస్తుంది కదా, వాళ్ళ కోసం దానికోసం అన్నట్టు వీళ్ళు 50 రోజుల నారు కూడా మనం నాటుకోవచ్చు. ఇదేంటంటే యూరియా లేకుండా కూడా పండియచ్చు అండి. దీని రకం అదనమాట. ఇది యూరియా వేస్తే చాలా హైట్ పెరుగుతుంది అనమాట. మేము ఇక్కడ ఒకసారి అంటే ఇది విత్తనం కోసం అని తయారు చేస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇగో ఇది ఈ రకము. ఇది యూరియా అక్కడ కొంచెం ఎక్కువ పడేసరికి ఇట్లా హైట్ లేచింది, చూసారా? అది బెరికైతే కాదండి, ఇది యూరియా పడడం వల్ల అక్కడ హైట్ ఎట్లా లేచింది. అంటే మామూలుగా ఉండే రకం కన్నా యూరియా వేస్తే ఇది ఎక్కువైంది. అంటే మాకు జ్యోతి మేడం ఏం చెప్పిందంటే, యూరియా లేకుండా పండించే రకం అన్నమాట ఇది. సో వాళ్ళకు అంటే కొంతమంది ఆర్గానిక్గా చేస్తారు కదా, ఆర్గానిక్ వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీడ్ అన్నమాట, DRR 87. సో ఇప్పుడు చూసే గింజ కూడా ఇప్పుడే పాలు పోసుకొని ఇప్పుడే వచ్చిందండి. ఇప్పుడే కొంచెం స్టార్ట్ అవుతుంది నీట్గా. సో చూడండి, ఇక్కడ హైట్ కూడా మంచిగా వచ్చిందండి. చూడండి, ఇక్కడ మీకు కాండం చూస్తే ఇక్కడ మినిమం టు మినిమం ఒక నా అందాజ ప్రకారం అయితే 45 ఉంటాయండి కాండంలో పిలకలు. ఇది కొంచెం నేను లేట్గా వేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ మిగతా రకాలు అన్నీ టైం అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని రకాలలో ఇది ఒక్కటి కొంచెం గ్రీనిష్గా ఉంది. మననే కొంచెం మొగిపూరి కోసమని మందు పిచికారీ చేయడం జరిగిందండి. సో సీడ్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి నా నెంబర్కి మీరు కాల్ చేయగలరు. మరిన్ని వివరాలు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయగలరు.